Smoking is injurious to health. It causes cancer. ధూమ్రపానం హానికరం. దీనివల్ల క్యాన్సర్ కలగవచ్చు. ధూమ్రపానం ఆరోగ్యానికి హానికరం. ధూమ్రపానం వల్ల క్యాన్సర్ రావచ్చు. వద్దు, అస్సలు వద్దు. నువ్వు నాకు ప్రామిస్ చేశావు, మర్చిపోయావా? అరే బాబా, రోజుకు ఒకటే కదా, అది కూడా తగ్గుదా? అసలు ఏంటి, నువ్వు నన్ను అస్సలు ప్రేమించట్లేదు. సరే నువ్వు తాగు, నేను నిన్ను తాగును అని అస్సలు అన్నను. బస్ వేసేసావా ఇమోషనల్ డైలాగ్? ఇవన్నీ సీరియల్ చూసి వచ్చాయి. దీని తర్వాత ఇంక తాగను. ఇదే కదా నా సోల్. వన్ కిస్. వద్దు, అస్సలు వద్దు. నేను లిప్స్టిక్ పెట్టుకున్నాను, అది ఖరాబ్ అవుతుంది, అర్థమైందా? ఇక విను, నన్ను మళ్ళీ రానివ్వు. దాని తర్వాత ఒకటి కాదు 1000 ఇస్తాను, సరేనా? ఓకే. ఏం చూస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మన పెళ్ళై 3 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఇలానే చూస్తూ ఉన్నావు. అబ్బబ్బా, నాకు నువ్వే చెప్పు. నా వైఫ్ని చూడకపోతే ఎవరిని చూడాలి? బయట వాళ్ళని చూడాలా? మంచిగా చెప్పిను, ఇది కూడా మంచిగా చెప్పిను. నేను నీతో వాదించడంలో ఓడిపోతాను. విను కదా, నేనేం చెప్తున్నానంటే, ఈ డబ్బులు తీసుకుని అమ్మ నాన్నకి ఏదైనా తీసింది వెళ్ళు. నువ్వు చెప్పావు కదా డబ్బులు లేవని. నువ్వు కూడా వెళ్తే చాలా బాగుంటుంది కదా. దయచేసి వెళ్ళు కదా, దయచేసి వెళ్ళు. నేను చాలా అలసిపోయాను, నేను పడుకుంటాను. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు నాతో ఇలా ఎందుకు చేస్తున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నో నో, ఐ డోంట్. ఐ లవ్ ఓన్లీ మై లైఫ్. ఐ ఓన్లీ కమిటెడ్ విత్ హర్. ఆపు ఇక సోది, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ప్రేమ చూపిస్తే ఏం కాదు, ఇదంతా సెక్స్ గురించే. నువ్వు అలా చూడకు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? అయితే రా. ట్రస్ట్ మీ, ఐ హేట్ యు. ఐ హేట్ యు. యు కాంట్ క్యాచ్ మీ. అయితే ఆ అమ్మాయి దగ్గర నీకేం దొరుకుతుంది? ఆమె ఎవరితో కలిసి మాట్లాడదు, కొత్త వాళ్ళతో ఆమె కలిసి మెలిసి ఉండదు. చిన్నదాని కోసం నన్ను విడిచిపెడుతున్నావా? నేను నిన్ను ఇష్టపడుతున్నాను. మొత్తం దేశాన్ని వదిలేస్తాను దాని గురించి.
డోంట్ ట్రై టు టచ్ మీ. నువ్వు ఆమె కజిన్ కాకపోయి ఉంటే లేదంటే లేదంటే నువ్వు ఆమె వల్ల నన్ను నెట్టుతున్నావా? గెంటుతున్నాను. అవసరమైతే మళ్ళీ గెంటుతాను. సిగ్గులేదా నీకు? ఎవరి నుంచి నువ్వు సపోర్ట్ అవుతుందో ఇక్కడ ఉండడానికి ఇచ్చిందో ఇంకా ఆ అమ్మాయికే వెన్నుపోటు పొడుస్తావా? బ్లడీ బుల్షిట్. నేను నిన్ను ఎలాగైనా పొందుతాను. Don't dare to touch me. ఏ అమ్మాయి అయితే సపోర్ట్ చేస్తుందో ఉండడానికి ఇచ్చిందో ఆ అమ్మాయికి వెన్నుపోటు పొడుస్తావా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? నిషి, నేను నీ దగ్గర ఉండలేను. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ఏమైంది? నీకేమన్నా అన్నాడా? చెప్పుగా. ఆనికేం చేశాడు? చెప్పు కదా, చెప్పు కదా నీకేం చేశాడు? నేను అతనితో సెక్స్ చేయాలనుకుంటున్నాడు. ఏంటి అంకిత్? లేదు లేదు, నువ్వు తప్పు చెప్తున్నావు. నీకు అర్థమవుతుందా నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను, నువ్వు నా మాట నమ్ము. నేను అలా చేయను అన్నాను, అందుకే అతను నన్ను కొట్టాడు చెంప మీద. ఇది చూడు, ఎర్రగా అయింది. అలానా? అలా చేశాడా? అలా చేశాడా? అలా చేశావా? లేదు, మర్చిపోను. లేదు లేదు, అలా చెయ్యడు. వెళ్ళిపోతాను. నేను మీ ఫ్యామిలీలో ఎలాంటి అపకారం చేయడానికి కారణం కాను. నేను ఇలా చేయలేను. నా వల్ల మీ ఫ్యామిలీలో విడిపోవడం ఇష్టం లేదు. కుటుంబం ఎవరు? ఇదంతా ఇదంతా ఎలా అయింది అని నీతో ఏం చేశాడో అది నువ్వు నాకు చెప్పావు. అయితే అతను బయట ఎవరితో ఏం చేస్తుండో
అది నేను గుర్తించలేదు. బహుశా బహుశా అందుకే అతను నిన్ను ఒంటరిగా వెళ్ళమన్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది. అయితే నాతో అలా చేసిండు. అతన్ని నేను నమ్ముతాడు. ఇలా చేస్తాడనుకోలే. అతను ఇలా అస్సలు చేస్తాడనుకోలేదు. ఏ దేవుడా. ఏమైంది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా నాన్న బాగున్నారు కదా? అని నువ్వు అలా చేశావా? నేనేం చేశాను? నాటకాలు ఆడుతున్నావు. నువ్వేం చేశావో తెలీదా? నిషి నీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నావు? బాగా చెప్పావు. గత 3 సంవత్సరాల నుండి నా మెదడు తింటుండు. ఇప్పుడు మంచిగా అయింది. ఇక అని నాకు చెప్పు, ఎందుకు ఇలా చేశావు? ఎందుకు చేశావు? నిషి నువ్వేం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థం అవట్లేదు. అని అక్క నా దగ్గర ఉండడానికి ఇష్టపడట్లేదు. ఏంటి నోటుకొచ్చింది మాట్లాడుతున్నావా? వెళ్ళి దాని పిల్లలు నేను మాట్లాడతాను. నీకు అసలు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? అబద్ధం, అంతా అబద్ధమేనా? ఆమె చెంపపైన వచ్చి ఉండే అది కూడా అబద్ధమేనా? నిషి ఆ అమ్మాయి నన్ను సెడ్యూస్ చేసింది, నేను కాదు. ప్లీజ్ 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 బిలీవ్ మీ. నమ్మకం నేను ఒక జంతువుని నమ్మినాను అనుకున్నాను. ఇంత జరిగినా కూడా నమ్మకం అడుగుతున్నావా? నేను ఇంటికి వెళ్ళి నా మొహం ఎలా చూపిస్తాను? ఎందుకు ఇలా చేశావు? నువ్వెవరో నేను తెలుసుకున్నాను. నువ్వు ఒక బాస్. నువ్వు నన్ను కొట్టావా? నిషి shit. కూర్చొని ఉంటావా లేక వెళ్తావా? నేను వెళ్ళిపోతాను. అతను నన్ను కొట్టాడు అని అలా చేశాడు. అంత మంచి మనిషి. ఆలోచించు, అతనితో నేను ఎంత తెలివి తక్కువ దాన్ని. చూడు, మనిషి తన ఊహలో ఎన్నో ఆలోచిస్తాడు, కానీ అది ఆలోచనలో ఒకేలా ఉండదు. కాబట్టి దీనిలో ఏం అవసరం లేదు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాలి, అతనితో మళ్ళీ ఉండాలా? ఏదైనా కావచ్చు. నువ్వు ఇప్పుడు కూడా లవ్ చేస్తున్నావు అతన్ని. ఆమె మరియు దాన్ని మీరు నమ్మించడానికి హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నారు. నువ్వు కంగారు పడకు, గందరగోళంగా ఉండకు. అందుకే ఇదంతా నాతో చెప్పుకోవడానికి నువ్వు పిలిచావు. నువ్వు నిర్ణయం తీసుకొని ఉంటే నాతో క్లియర్గా చెప్పేదానివి. సరే, ఒకటి చెప్పనా? నువ్వు ఇంట్లో నుండి వెళ్ళినాక నీకు ఒక్కసారైనా అతడు కాల్ చేశాడా? చాలాసార్లు.
కానీ నేను లిఫ్ట్ చేయలేదు. మెంటలా నీకు? అతను అర్థం చేసుకుంటాడు అతని భార్య రైలు పట్టాల మీద వెళ్ళి ఆత్మహత్య చేసుకుందని. అతను బహుశా అనుకుంటాడు. నువ్వు ఇంటికి వెళ్ళు. అతను మీ బ్రదర్. నేను మంచిగా గుర్తుపడతాను. ఇప్పుడు నీ భర్త ఆమె వెనుక పడ్డాడు లేక ఆమె ఇతని వెనుక పడ్డదా? హే, నువ్వు ఏదో అంటూనే ఉంటావా? ఏ ఆపు, నువ్వు కూడా ఒక చెడ్డదానివి. దాన్ని నువ్వు ఇంట్లో ఎందుకు ఉండనిచ్చావు? ఎప్పుడు వేరే వాళ్ళ భర్తల మీద ఎక్కువ శ్రద్ధ ఉంది దానికి. మరి మాటనే లేదు. ఆమె ఏం చెప్తుంది ఇప్పుడు? నాడు ఓయ్, ఆమె పెద్ద షాడిస్ట్ది. ఇప్పుడు నాడు వెళ్ళు, మన ప్యాకింగ్ చేసేది ఉంది. ప్యాకింగ్ ఎందుకు? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆఫీస్ టూర్. నెలలో 10 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. లేపదా? ఇక ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకోకు. శాంతి కొద్దీ అన్నీ చేయు. అది మంచి అమ్మాయి అంటే. పద వెళ్దాం. ఏమైంది? అన్నీ చెడిపేసావు కదా. నా సంసారం బర్బాద్ చేసేసావు. ఇంకేం కావాలి నీకు? వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్ళడానికి రాలే. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. అయితే మనం ఇద్దరి మధ్యలో నమ్మకం లేకుంటే మరి మనం ప్రేమించుకోవడం ఎలా? అని ఆమె నేను ప్రేమించేది. అయితే ఆమె నేను ప్రేమిస్తే నేను వదిలేసి వెళ్ళేదే కాదు. కానీ నేను నిషాని చాలా ప్రేమిస్తున్నాను. పొద్దున్నీ చాలా ఫోన్లు చేశాను, చాలా ఎస్ఎంఎస్ పంపించాను, కానీ నో రిప్లై. నీకేం తెలుస్తుంది ఎంత సెన్సిటివ్? నేను సరిగ్గా చేయలేదు. చేయి చేసుకుని ఇదే చేయి, నన్ను వెళ్ళిపోను. ఇదే చెయ్య, ఇదే చెయ్య, ఇదే చెయ్య, ఇదే చెయ్య. నువ్వు మళ్ళీ తాగుకో. నన్ను మోసం చేయవు కదా. నేను ఎవరు నాలా ప్రేమించారు, అలా ఎవరు చేయరు. చాలా బాగుంది ఈ జోక్, చాలా బాగుంది. వాహ్, నా హస్బెండ్ మరి నా చెల్లి ఇద్దరు ఇది మీ ప్లాన్ అని అర్థమైంది. నన్ను పంపి మీరిద్దరు నా బెడ్రూమ్లోనే ఇలా సెక్స్ చేస్తారా? నాకు చెప్పడానికి ఏం మిగలలేదు.
జీవితంలో నేను రెండు పాములను చూశాను. అది కూడా మీరిద్దరూ నా వెనకాల ఇంత పెద్ద చెడ్డ పని చేస్తారా? అని ప్లీజ్ లేవ్వకండి. అని మీరిద్దరు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ సమాజంలో మీ ఇద్దరికి ఇజ్జతి కూడా ఉండదు. ఏం మాట్లాడతావు నిషి? నేను బయట మనిషినా? నేను బయట మనిషిని కాదు. నా మంచం మీద నువ్వు ఎవరితో పడుకున్నావు? అయితే అయితే నేను మూడో మనిషిని కదా, అవునా కదా? నిషి ప్లీజ్ నువ్వు ఒకసారి అని మాట్లాడు. నాకు డైవర్స్ కావాలి. అదే నా అభిప్రాయం. చాలా తొందరగా కావాలి. ఏం చేస్తున్నావు నువ్వు? వెయిట్, జస్ట్ వెయిట్. నా దగ్గర సాక్ష్యం ఉంది. ఇది. థ్యాంక్స్ ఫర్ ది ప్రూఫ్. మంచిగా అయింది. ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి కదా. నేను మీ మీద వ్యభిచారం కేసు వేస్తాను. చూడండి, త్వరలో కోర్టులో కలుద్దాం. బాయ్. చివరికి నాటకం ముగిసిపోయింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.